కర్నూలు జిల్లా నుంచి మా మిత్రుడు ఫోన్ చేశాడు. అతను ఏం ఫోన్ చేశాడంటే కలెక్టర్గా రివ్యూ మీటింగ్ పెట్టి ఎంతమంది ఉద్యమంలోకి పోయారు, ఎంతమంది పోలేదు, పోని వాళ్లకు మేము ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడట కలెక్టర్. ఉద్యమంలో ఎవరు పోలేదో వాళ్ళకు మేము ఇవ్వమని కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మనం ఇప్పటి నుంచి అవన్నీ రికార్డింగ్ తెప్పిస్తున్నాం. ఇవన్నీ కూడా ఢిల్లీకి పంపించబోతున్నాం. మనం ప్రతి చోట కూడా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు రివ్యూ మీటింగ్లు పెట్టి ఒక 2 గంటలు బయట తమాషా చేయాలనేసి కలెక్టర్ల స్థాయిలో చెప్తున్నారంటే నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. మరోవైపు ఇక కలెక్టర్లు అనుకుంటుంటే నిన్న సీఎంఏ రవీంద్ర భారతిలో ఏం మాట్లాడిందో మీరు చూస్తే నిజంగా మనం గుర్తుపడాలి. ఏది ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తారట. అంటే ఆయన దృష్టిలో ప్రజలంటే సీమాంధ్ర దొంగలు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు. కానీ తెలంగాణ ప్రజలు కాదు. నిన్న నైట్ డిప్యూటీ సీఎం గారు చూసినట్టున్నారు. చూసిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసి ఒక మాట అన్నారు. అంటే అంతకుముందే TV9లో మొన్న చెప్తే చూశారో లేదో, అక్కడ క్లియర్గా నేను ఏమన్నానంటే ఇట్లా డిప్యూటీ సీఎం గారు ఇట్లా చెప్పారు, ఏ కమాండర్ షుడ్ నాట్ బి ఏ కాన్స్పిరేటర్. అర్థమైందా? ఒక దళపతి కుట్రదారు కాకూడదు అనేసి డిప్యూటీ సీఎం గారు ఒక ప్రెస్లో చెప్పారు. దళపతి ఎవరో మీకు తెలుసా? ఆయన మాట అనలేదు కానీ అన్నాడు దళపతి అన్నాడు. నిన్న నైట్ ఫోన్ చేసి ఒక మాట చెప్పారు ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటి నుంచి కమాండర్ షుడ్ నాట్ బి ఏ కాన్స్పిరేటర్ కాదు, కాన్స్పిరేటర్ కెనాట్ బి ఏ కమాండర్ అని చెప్పమని చెప్పారు. ఒక కుట్రదారు ఒక కమాండర్ కాకూడదు, ఒక కుట్రదారు ఒక దళపతి కాకూడదు. ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి ఒక కుట్రదారులాగా మారితే రాష్ట్రం ఒక అగ్నిగుండంలాగా మారడానికి 5 నిమిషాలు పట్టదు. ఇక్కడ ఈ నిర్బంధాలన్నీ కూడా మనం ఢిల్లీకి పంపించబోతున్నాం. మీరు ఎందుకు ఆవేశపడకూడదని చెప్తున్నానంటే ఇక్కడ వీళ్ళు పెడుతున్న ఒక్కొక్క నిర్బంధం, మన ఐటీ కార్డు నుంచి మన ఎంప్లాయీస్ని కూడా ఆపిన నిర్బంధాలు, మరోవైపు సీమాంధ్రలో కలెక్టర్లు పెడుతున్న మీటింగ్లు, సీఎం మీటింగ్ పెట్టిన మీటింగ్లు, ఇవన్నీ కూడా మనము అత్యున్నత స్థాయి తెలంగాణ నాయకులకు పంపుతున్నాము. అవన్నీ కూడా ప్రతిరోజు ఢిల్లీకి పోతున్నాయి. మీరు గుర్తుంచుకోండి, మనం శాంతియుతంగా ఉన్నాం. మనం ఎక్కడ చేయాలో అక్కడనే చేద్దాం. దయచేసి ఇది మనము మర్చిపోకూడదు. వాడు ఎంత నిర్బంధం పెడితే మనం లక్ష్యానికి దగ్గర అవుతున్నామనేది గుర్తుంచుకోండి. ఒక్కటే గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటింటికల్లా కిందికి దిగడానికి ప్రయత్నించండి. ఒకటి కాకపోతే ఒకటి కావు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎంతకాలం కొనసాగించాలంటే 60 ఏళ్ళు ఉద్యమం కొనసాగింది. వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మనం ఈ చివరి నిమిషంలో, ఈ చివరి రోజుల్లో చూపెట్టే ఈ తెగువ, సాహసం, ఓర్పు అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర సహకారానికి దగ్గరికి తీసుకుపోతుంటారు. ఈరోజు ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం కారణంగా వాళ్ళు పోలీసు వాళ్ళు మన మీదే నిర్బంధం పెడుతున్నాం అనుకుంటున్నారు. కానీ అమాయక చక్రవర్తులు అక్కడ ఇరుక్కుపోయింది. వాళ్ళు ముందు 400 వచ్చింది, 500 వచ్చింది, 20-30 మంది వచ్చినారు. అర్థమవుతుందా? ఈ నిర్బంధం మన మీద ఎంతుందో వాళ్ళ మీద కూడా అంతే పెట్టేటట్టు మనం చేయగలుగుతున్నాం. విద్యుత్ శాఖలో కట్ అయిన తర్వాత మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో కూడా వాళ్ళ ఉద్యోగులు బయటికి రావట్లేదు. ఒక డ్రైనేజ్లో నీళ్లు పోకుండా ఒక గుడ్డ ఇరుక్కపోయిందట. ఆ డ్రైనేజ్ నీళ్లు పోవాలని ఎన్ని నీళ్లు కొట్టినా పోతుందా చెప్పండి? గుడ్డ తీసేయాలంటే ఆ గుడ్డ పైన ఉంటుంది. నిన్న రవీంద్రబాద్లో ఇరుక్కపోయింది. మనం అక్కడ టార్గెట్ చేస్తున్నాం. ఆ మురికి గుడ్డని తీసేస్తే కానీ మనకి పట్టిన ఈ మురికంతా బయటికి పోదు. దాని దిశగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం కూడా సంయమనంతో ఇక్కడ ఉద్యమం చేయాలి. పెద్ద ఎత్తున రూమ్లలో ఉన్న ప్రతి ఉద్యోగం కూడా తీసుకురావాలి. మీడియా మిత్రులు అడుగుతున్నారు, సార్ ఇట్లా నిర్బంధాలు పెడుతుంటే రోజు రోజుకు మీ స్ట్రెంత్ తగ్గిపోతుంది కదా అని. అరే మీకు కూడా రెస్ట్ కావాలి కదా అని చెప్పి వాళ్ళకు రెస్ట్ కావాలి. పోలీసు వాళ్ళు కూడా సార్ మాకు 4 గంటల దాకా టిఫిన్ దొరకట్లేదు, ఈరోజు బాక్సులు తెచ్చుకున్నామని ఒక చెప్తున్నాడు.
వాళ్ళకు కూడా రెస్ట్ కావాలి, మన వాళ్ళకు కూడా కొంత రెస్ట్ కావాలనేసి మేము అనుకుంటున్నాం. మనం కావాలనుకుంటే ఒక్కరోజు 10,000 మందితో నింపుతాం, అది మాత్రం గుర్తుంచుకోండి. జిల్లాలు రెడీగా ఉన్నాయి. ఒక్క ఫోన్ కాల్ తోటి 10,000 మంది హైదరాబాద్లో ఉద్యోగాల్లో నిండడానికి సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ ఉద్యోగులు 10 మంది నిన్న ఆపితే వాళ్ళు పోయి 1000 మందిని రెడీ చేస్తున్నారు. ప్రతి చోట కూడా జిల్లా తెలిసిపోయింది. ఇక్కడ విద్యుత్ సౌకర్యాలు చూపెడుతున్నారు, ప్రతి జిల్లాలో చెప్పుకుంటున్నారు. విద్యుత్ ఉద్యోగులందరూ ఆవేశంతో రగిలిపోతున్నారు. కానీ మన ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ 2 నెలలు ప్రజలు సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న తమాషాలను మనము ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ జరుగుతున్న తమాషా ఏంటి, ఇక్కడ జరుగుతున్న నిర్బంధం ఏంటి ప్రపంచానికి తెలియజేటట్టు చేయాలి. దిగ్విజయ్ సింగ్ గారు కూడా వాళ్లకు మొన్న పోయినప్పుడు స్పష్టంగా చెప్పిండు, నిర్ణయం జరిగిపోయింది, కానీ మీకేమన్నా మీ సెక్యూరిటీకి సంబంధించిన ఏమైనా అంశాలు ఉంటే చెప్పండి, మేము జాగ్రత్త తీసుకుంటామని చెప్పారు. అంతకన్నా ఒక్క మాట చెప్పండి. అడ్వకేట్లు వచ్చారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కింద, వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టులను బాయ్కాట్ చేశారు. ఇక్కడ మనం ప్రపంచంలో తెలంగాణలో ఉద్యమాన్ని ఎట్లా నిర్బంధాలతో నడుపుతున్నాడు, తెలంగాణలో ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేట్లా ఉద్యమాన్ని నడిపిస్తుంది అనేది మనం స్పష్టంగా ప్రపంచానికి తెలియజేయడంలో విద్యుత్ సౌధ ఉద్యోగులు ముందున్నారు. నిన్న మొత్తం అడ్వకేట్లు అక్కడ విజయమహల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఉస్మానియాలో విద్యార్థులను ఉద్యోగులు తయారయ్యారు అనుకున్న వాళ్ళు చెప్పడానికి నిజంగా ఇది మనకు గర్వకారణం కాదని నేను అనుకుంటున్నా. కానీ పెద్ద ఎత్తున ఇంకా 2-3 నెలల పాటు మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలంటే రకరకాల పద్ధతుల్లో మనం ఉద్యమాన్ని ఉంటాం. అయితే ఏంటంటే ఒక 6,000 మెసేజ్లు లిమిట్ ఉంది, నిన్నట్టు అయిపోయింది. మరి ప్రోగ్రామ్ ఉంటుందా లేదా అని మిత్రులుగా కోరుతున్నాం. మనం టైం కూడా మెయింటైన్ చేద్దాం. నిజంగా వాళ్ళ నిర్బంధం ఎక్కువైనప్పుడు మనం దాన్ని అనుకున్నాము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి. ఇదే విధంగా విద్యుత్ సోదరులు